హలో మై డియర్ యూట్యూబ్ ఫ్యామిలీ, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. ఏ వెరీ గుడ్ మార్నింగ్. మన టెర్రస్లో కానీ బాల్కనీలో కానీ నారు పెంచుకోవడం ఎలా అనే దాని గురించి ఈరోజు కొన్ని విషయాలు తెలుసుకుందాం. ఓకేనా? నారు ఎన్ని విధాలుగా పెంచుకోవచ్చు అంటే సాయిల్, శాండ్, కోకోపీట్, వర్మి కంపోస్ట్, సిలికాన్, వాటర్‌లో ఇలా ఇందులో మన అవసరం మన టెర్రస్‌లో ఉండే గాలి, వెలుతురు, ఇంకా సన్‌లైట్‌ని బట్టి ఈ మెటీరియల్స్‌తో మనకు కావాల్సిన విత్తనాలు నారు పోసుకొని పెంచుకుంటాం. విత్తనాలను బట్టి మనం ఎన్నుకునే మెటీరియల్ కూడా ముఖ్యమైన అంశంగా ఉంటుంది. ఆల్ సాయిల్ మిక్సర్‌లో అయితే నిదానంగా మంచి నారు పెంచుకోవచ్చు. ఆయిల్ సాయిల్ అంటే తెలుసు కదా! 30% మట్టి ఉంటుంది, 30% ఎరువు ఉంటుంది, 30% కోకోపీట్ ఉంటుంది, 10% మిగిలిన ఆహ్, చెక్క అదే నూనె తీసేసిన చెక్కలు అవి వేసుకోవచ్చనమాట. అలాగే ఇక్కడ కోకోపీట్, శాండ్, వర్మి కంపోస్ట్, వాటర్ అంటే హైడ్రోపోనిక్ లాగా కూడా పెంచుకోవచ్చు మనం సీడ్స్. అయితే సీడ్స్ జెర్మినేషన్ ట్రే కూడా ఉంటుంది కదా! దాంట్లో కూడా పెంచుకోవచ్చు ఈజీగా. అంటే అది ఒకటే పెద్ద కంటైనర్‌లో మనం పక్కపక్కన వేసేసుకున్నాం అనుకోండి, మనం మళ్ళీ రీపాట్ చేసుకునేటప్పుడు కష్టమవుతుంది. అదే ఈ ట్రే ఉందనుకోండి, ట్రే ఉంటే సెపరేట్‌గా ఒక్కొక్క విత్తనానికి ఒక్కొక్క సెపరేట్ బాక్స్ ఉంటుంది కాబట్టి మనం రీపాట్ చేసుకునేటప్పుడు చాలా ఈజీగా ఉంటుందన్నమాట. మనం సెలెక్ట్ చేసుకున్న విత్తనం ట్రాన్స్‌ప్లాంటేషన్ కోసం అయితే కోకోపీట్‌లో, సాయిల్ మిక్స్చర్‌లో చేసుకున్న దాంట్లో కూడా పెంచుకోవచ్చు. ఎగ్జాంపుల్ ఏంటి, టమాటా, వంగ, మిరప, బంతి, క్యాబేజ్, కాలీఫ్లవర్, క్యాప్సికమ్ ఇలా ఎట్సెట్రా. అలాగే లీఫీ వెజిటబుల్స్ అయితే ట్రేస్‌లో చిన్న మడులు, రౌండ్ టబ్స్‌లో చాలా బావుంటాయి. గ్రో బ్యాగ్స్ కూడా బావుంటాయి. ఇందులో ఏమేమి వేసుకోవచ్చు అంటే లైక్ కొత్తిమీర, పాలక్, చుక్కకూర, పొన్నగంటి, గరిజేరు, పుదీనా ఇవేంటి మనం బల్క్‌గా ఒక్కొక్క ఆకు, ఒక్కొక్క చెట్టులాగా పెంచుకోలేం కాబట్టి దగ్గర దగ్గర వేసుకునే విత్తనాలు కాబట్టి ఇవి మనము వేరే వేరే చిన్న మడుల టైప్ దాంట్లో కూడా వేసుకోవచ్చనమాట. అయితే ముఖ్యంగా చాలామంది ఇక్కడ తెలిపిన పద్ధతిలో పెంచుకుంటూ ఉంటారు. చాలామందికి సరిగ్గా రావడం లేదని కూడా అంటుంటారనమాట. నారు చక్కగా సన్‌లైట్ ఉండే విధంగా చూసుకోవాలి. గాలి, వెలుతురు సరిగ్గా ఉండాలి. అలాగే నీరు ఎక్కువగా కాకుండా చూసుకోవాలి. నీరు ఎక్కువగా అయిపోయినా కూడా ఏమవుతుంది, ఆ విత్తనాలు కాస్త కుళ్ళిపోతాయి. అట్లా అనమాట. ఇలా చేస్తే మంచి లీఫీ వెజిటబుల్స్ వస్తాయి. మనం చేసే చిన్న చిన్న పొరపాట్లు కనిపించవు. కానీ ఏమేమి ఉంటాయంటే సీడ్స్‌ని బాగా నానబెట్టి 4-6 అవర్స్ నానబెట్టి నారు పోసుకోవడం వల్ల ఎత్తుగా పెరిగి చనిపోతాయన్నమాట. అంటే అది నానబెట్టినప్పుడే దాంట్లో ఏదో కుళ్ళిపోయే తత్వము ప్రాసెస్ అవుతూ ఉంటుంది. మనం పెట్టాక కాస్త పెరిగినట్టు అనిపించినా కూడా తర్వాత అది చనిపోతుందన్నమాట మొక్క. ఎత్తుగా పెరగడం అంటే గాలి వెలుతురు బాగా వస్తుందనుకోండి, తాకిందనుకోండి, అది గుత్తంగా చిన్నగా అయినా గూడా గుత్తంగా పెరుగుతాయన్నమాట. అంటే కాడ అనేది స్ట్రాంగ్‌గా పెరగడం స్టార్ట్ అవుతుంది. అదే గాలి వెలుతురు సరిగ్గా లేకపోతే పీలగా స్టార్ట్ అయ్యి అలా ఎత్తుగా పెరిగేసి చచ్చిపోతుందనమాట. వేరుకి, ఆ కాండానికి సరైన కనెక్షన్ కుదరక చచ్చిపోతుందనమాట. అలా అనమాట. అయితే మనం పెంచుకునే విత్తనం ఏ దానిలో పెట్టుకోవాలి అని తెలియక కూడా మనకున్న కుండీలో పెట్టుకోవడం. అలాగే అది చూసి అన్నీ కలిపి మనం చేయడం. అక్కడ వారికి వచ్చింది మనకు రాదు అని చాలా బాధపడడం చూస్తుంటాం. అయితే మనకు ఉన్న టెర్రస్‌లో గాలి, వెలుతురు తగిలే చోట ఇలా నారు ట్రేలో పెంచుకుంటే ఎలాంటి నారైనా కూడా చాలా బాగా వస్తుందన్నమాట. ఇదండి నారు పెంచుకునే పద్ధతి. దేనికి ఎలాంటి సీడ్స్ ఎలాంటి ట్రేస్‌లో వేసుకోవాలి, ఎలాంటి మడుల్లో వేసుకోవాలి అనేది మనం చెప్పుకున్నాం కదా! అలా అన్నమాట. వీడియో గనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.